నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమం. నేను జమీమా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ సీనియర్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పప్పు రాజశేఖర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. సో ఈరోజు కార్యక్రమంలో భాగంగా బోన్ ఇన్ఫెక్షన్లు అనేవి సర్వసాధారణం అయిపోయినాయి. అసలు వీటికి ప్రధాన కారణాలు ఏవై ఉంటాయి? బోన్ ఇన్ఫెక్షన్ అనేది మనకి మామూలుగా ఒకటి ఏంటంటే యూజువల్లీ మనం చూసేది ట్రామా రిలేటెడ్ ఉంటుంది. సో కొంతమందిలో ట్రామా లేకుండా కూడా వస్తుంది. బట్ మోస్ట్ కామన్ ఈజ్ మనకి ట్రామా తర్వాత వచ్చే యాక్సిడెంట్స్ తర్వాత కానీ, తర్వాత లేదంటే ఏమైనా బోన్ ఫ్రాక్చర్స్ వల్ల వచ్చే వాటి వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సర్జరీ వల్ల. సో దీనికి మనకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది హోస్ట్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే బోన్ ఇన్ఫెక్షన్ ఎవరిలో వస్తుంది అంటే వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందిలో వాళ్ళు ఒకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అది తగ్గిపోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే వాస్కులారిటీ అనమాట. మనం చూడాల్సింది ఆ ఇంజురీ అయినప్పుడు ఎంత సివియర్గా ఇంజురీ అయింది అన్న దాని మీద మనకి ఆ ఫ్రాక్చర్ అతుకుతుందా లేదా, ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ చాలా సివియర్ ఉందనుకోండి, సరౌండింగ్ సాఫ్ట్ టిష్యూ బాగా దెబ్బతిన్నప్పుడు మనకి ఆ ఫ్రాక్చర్ ప్లేస్లోకి మనకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు ఆ ఫ్రాక్చర్ అతకదనమాట. అలాగే ఆ రక్త ప్రసరణ సరిగ్గా లేని ప్రదేశంలోకి ఒక్కోసారి బ్యాక్టీరియా అవి సర్జరీ చేసినప్పుడు ఏమైనా కంటామినేట్ అయినాయి అనుకోండి, ఓపెన్ వూండ్స్ ఉన్నప్పుడు దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. రెండోది వచ్చేసి ఇంజురీ అయినప్పుడు మనకి అది ఓపెన్ వూండా క్లోజ్డ్ ఇంజురీ అని ఉంటుంది. ఓపెన్ వూండ్స్లో ఏంటంటే ఇప్పుడు స్కిన్ కట్ అయిపోయి బోన్స్ బయటికి రావడము, చర్మంలోంచి ఎక్స్పోజ్ అవ్వటం, దానివల్ల మనకి ఏంటంటే చుట్టుపక్కల ఉండే మట్టి కానీ, తర్వాత ఏమైనా ఇప్పుడు బయట యాక్సిడెంట్ అయినప్పుడు మనకి రోడ్డు మీద ఉండే అన్ని పలు రకాల వ్యర్థాలన్నీ బోన్లోకి వెళ్ళిపోయినప్పుడు, బోన్లోకి కానీ బాడీలోకి కానీ వెళ్ళినప్పుడు కంటామినేట్ అయ్యి ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఏంటంటే రిస్క్ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే డయాబెటీస్లో ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సరిగ్గా షుగర్స్ కంట్రోల్ చేసుకోకపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే సివియరిటీ ఆఫ్ ఇంజరీ ఓపెన్ వూండ్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కాకుండా నాలుగోది ఏంటంటే మనకి స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ నాన్ యూనియన్స్ అనమాట, ఎముకలు అతకపోవడానికి. ఎస్ డాక్టర్. అయితే ఇప్పుడు ఎముక ఇన్ఫెక్షన్ యొక్క ప్రారంభ సంకేతాలను ఎవరైనా ఎలా గ్రహించాలి? అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది అని తెలియడానికి ఏంటంటే మనకి ఫస్ట్ ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు అక్కడ బాగా వాపు వస్తుందన్నమాట, స్వెల్లింగ్. అంటే ఇప్పుడు మీకు ఆపరేషన్ చేశారు, లేదంటే కట్టు వేసేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ మీకు ఏమవుతుందంటే విత్ టైము ఒక వారం 10 రోజులైనాకో లేదంటే ఒక 4 రోజులైనాకో మీకు బాగా పెయిన్ వస్తుంటుంది అనమాట. ఆ పెయిన్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎటువంటి పెయిన్కి ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా, నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా నొప్పి తగ్గకుండా ఇంకా అలానే ఉంటుంది. ఒకటి ఫస్ట్. రెండోది వచ్చేసి స్వెల్లింగ్ బాగా ఉంటుందన్నమాట, ఎక్కువైపోతుంది. మీకు స్టార్టింగ్లో ఉన్న స్వెల్లింగ్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువైపోతుంది స్వెల్లింగ్. అదొకటి ఉంటుంది కారణం. ఇంకో వచ్చేసి మనకి స్వెల్లింగ్ ఉన్న ప్లేస్లో చర్మం అంతా ఎర్రగా అయిపోయి రెడ్ కలర్లో వచ్చేసి అక్కడ వేడిగా ఉంటుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అదంతా ఎక్కువైపోయి అక్కడ ఇన్ఫెక్షన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల ఉంటుంది అక్కడ పెయిన్. తర్వాత వచ్చేసి వేళ్ళు ఏమైనా ఆడిస్తున్నా కూడా మామూలు కంటే కూడా రెగ్యులర్గా ఇంతకుముందు లేని దానికంటే కూడా ఇప్పుడు మనకి చాలా సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. సో పేషెంట్కి ఈ కారణాలన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి పెయిన్, స్వెల్లింగు, రెడ్నెస్ ఉంటుంది. తర్వాత ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే పోస్ట్ సర్జరీ అయిన తర్వాత మనకి ఆపరేషన్ అయిన వూండ్లో నుంచి ఒక్కోసారి రసిలాగా వస్తుందన్నమాట. ఏమైనా పస్ కానీ లేదంటే రసి కానీ బయటికి సెక్రీట్ అవుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ సోకేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫ్రీక్వెంట్ డ్రెస్సింగ్ చేంజ్ చేయటము అదంతా వస్తుందన్నమాట. ఎస్ డాక్టర్. అయితే ఎముకల ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి కనుక వెంటనే చికిత్స కనుక స్టార్ట్ చేయకపోతే తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? అంటే దీనికి ట్రీట్మెంట్ చేసే ముందు మనం 2-3 ఫ్యాక్టర్స్ ఒకటి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో ఉందా లేదో చూసుకోవాలి ఒకటి ఫస్ట్. రెండోది వచ్చేసి మనకి వూండ్ సర్జరీ అయిపోతే మనం ఐడెంటిఫై చేయాలి, ఆర్గనిజం ఐడెంటిఫై చేయాలి. యూజువల్గా ఏంటంటే మనకి అక్కడ ఏదో ఒక బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ కనుక మనం ఐడెంటిఫై చేసి దానికి మనము సరైన యాంటీబయాటిక్ ఇవ్వటం చేస్తే ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత షుగర్ కూడా కంట్రోల్లో చేయాలి.
ఒకవేళ మనం ఇవన్నీ చేసినా కూడా ఒకసారి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటే మనకి ఇవన్నీ చేసినా కూడా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అతకపోవడము, తర్వాత ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవటం జరుగుతుంది. రైట్ డాక్టర్. అయితే ఎముక ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత దానిని నిర్ధారించడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు ఉపయోగించబడతాయి? ఎముకలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి రెగ్యులర్గా ఏంటంటే ల్యాబ్ టెస్ట్, ఫస్ట్ బేసిక్ ల్యాబ్ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మనకి టోటల్ ల్యూకోసైట్ కౌంట్ ఎంత ఎలివేటెడ్ ఉంది, ఎంత పెరిగినాయి, ఇప్పుడు మనకు సర్జరీ చేసినప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది అనేది మనం కంపేర్ చేస్తాం ఒకటి. రెండోది వచ్చేసి మనకి హీమోగ్లోబిన్ సేమ్ ఉందా తగ్గిందా. కొంతమందిలో ఏంటంటే హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల కూడా ఆక్సిజనేషన్ తగ్గిపోతుంది బాడీకి, ఫ్రాక్చర్లో కానీ బాడీలో కానీ తగ్గిపోతుంది. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మూడోది వచ్చేసి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఎక్స్రే ఒకటి తీసి చూస్తాం. ఎక్స్రేలో ఏమైనా మనం చేసిన సర్జరీ ఫస్ట్ ఎక్స్రేకి ఈ ఎక్స్రేస్ కంపేర్ చేయాలి. ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి ఇంప్లాంట్ లూజ్ అయిపోతుంది అనమాట. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. స్క్రూ చుట్టూతా బోన్ సాంద్రత తగ్గిపోయి ఆ స్క్రూస్ లూజ్ అయిపోయి ఇంప్లాంట్ కదిలిపోవటం అట్లా అవుతుంది. మూడోది వచ్చేసి ఇంకా వాళ్ళకి పస్ రావటం అది జరుగుతుంది వూండ్లోంచి. ఎస్ డాక్టర్. అయితే ఎముకల ఇన్ఫెక్షన్ల ట్రీట్మెంట్లో సాంకేతిక పురోగతి అంటే ఏంటి? సాంకేతిక పురోగతి అంటే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినాయి ఏంటంటే చాలా టెక్నిక్స్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే అది తగ్గాలి అంటే మనకి మెయిన్లీ డిపెండ్స్ ఆన్ హోస్ట్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. మనం పెట్టే యాంటీబయాటిక్స్కి బాడీ ఒకవేళ ఆర్గనిజం కనుక మనము ఓవర్కమ్ చేయగలిగితే, దాన్ని ట్రీట్ చేయగలిగితే, ఇన్ఫెక్షన్ తగ్గిస్తే బోన్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఫ్రాక్చర్ యునైట్ అవుతుందన్నమాట. కానీ మనకి చాలా టైంలో ఏమవుతుందంటే, చాలా సమయాల్లో ఏమవుతుంది అంటే మనకి ఆ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ బోన్ పీసెస్ ఉంటాయి కదా, ఒకసారి చాలా కమ్యూనిటెడ్ పీసెస్ ఉంటాయి కొన్నిసార్లు. ఆ బోన్ యొక్క చాలా ముక్కల్లో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళక అవన్నీ డెడ్ అయిపోతాయి అనమాట. దాన్ని సెక్వెస్ట్రమ్ అంటాం అనమాట. ఆ సెక్వెస్ట్రమ్ ఉన్నంత వరకు కూడా ఒక్కోసారి మనకి ఇన్ఫెక్షన్ తగ్గదు. ఎందుకంటే ఆ డెడ్ బోన్లకు బ్లడ్ సప్లై వెళ్ళదు కాబట్టి బ్యాక్టీరియా అక్కడ ఉంటుంది. దానివల్ల మనకి ఆ బ్యాక్టీరియా వరకు మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ మనం చేసే ట్రీట్మెంట్ కానీ దానికి అందదు. దానివల్ల బాడీ కెనాట్ కిల్ దట్ బ్యాక్టీరియా. సో దానివల్ల మనం ఏం చేయాలంటే కంపల్సరీగా మనం సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్. సో వీ హ్యావ్ టు దాన్ని ఓపెన్ చేసి పాత ఇంప్లాంట్ తీసేయాలి. ఎందుకు అంటే ఆ ఇంప్లాంట్ మీద బ్యాక్టీరియా హార్బర్ అయ్యి ఆ బ్యాక్టీరియాలో మనకి అది ఇట్ విల్ డెవలప్ ఏ ఫిల్మ్ అనమాట, బయోఫిల్మ్, ఒక కవచాన్ని ఏర్పరచుకుంటుంది అది బ్యాక్టీరియా చుట్టూతా. దానివల్ల ఏమవుతుందంటే బయోఫిల్మ్ అంటారు దాన్ని. ఆ బయోఫిల్మ్ ఫామ్ అవటం వల్ల యాంటీబయాటిక్స్ మనం ఎంత ఇచ్చినా కూడా బ్యాక్టీరియా దాకా చెందకపోవటము, దానివల్ల అది ఇంకోటి ఆ బయోఫిల్మ్ వల్ల ఏం చేస్తుంది అంటే అది బ్యాక్టీరియా ఇట్ విల్ డెవలప్ రెసిస్టెన్స్ అనమాట దానికి. సో మనం ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా దానికి పని చేయదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే వీ గో ఫర్ సర్జరీ. దాన్ని ఓపెన్ చేసి ప్లేట్, స్క్రూస్ అన్నీ తీసేసి డిబ్రైడ్ చేస్తాం. చేసిన తర్వాత అక్కడ ఉన్న బోన్ అంతా తీసేస్తాం అనమాట. డెడ్ బోన్ అంతా తీసేసి దానికి అక్కడ డిఫెక్ట్ ఒకటి వస్తుంది. ఆ డిఫెక్ట్ ఫిల్ చేయడానికి మనకి చాలా కొత్త పద్ధతులు ఉన్నాయి. ఒకటేంటంటే ఏజ్ ఓల్డ్ 100% సక్సెస్ఫుల్ సర్జరీ ఏంటంటే ఇలిజారోవ్ సర్జరీ అనమాట. మనం ఇలిజారోవ్ సర్జరీలో మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ డెడ్ బోన్ తీసేసి ఆ బోన్ని బోన్ ట్రాన్స్పోర్ట్ చేసి ఆ గ్యాప్ ఫిల్ చేస్తాము. దానివల్ల ఇన్ఫెక్షన్ హీల్ అయిపోయి మళ్ళీ పూర్వస్థితికి చేరుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది కాదు అంటే వేరే పద్ధతుల్లో ఏమంటే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఇండ్యూస్డ్ మెంబ్రెయిన్ టెక్నిక్ అని కొత్తగా వస్తుందన్నమాట. ఒకటి ఇండ్యూస్డ్ మెంబ్రెయిన్లు ఏంటంటే దాంట్లో ఒక సిమెంట్ స్పేసర్ పెట్టి ఆ సిమెంట్ స్పేసర్ చుట్టూతో ఒక బయోఫిల్మ్ ఫామ్ అవుతుంది ప్రొటెక్టివ్. దాంట్లో ఏంటంటే అది ఒక సైనోవియల్ మెంబ్రెయిన్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. చుట్టూ ఉండే సరౌండింగ్ సాఫ్ట్ టిష్యూ నుంచి బోన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో మనము ఒక 6 వీక్స్ తర్వాత సిమెంట్ తీసేసి ఆ సిమెంట్లో మనం బోన్ గ్రాఫ్ట్ ఫిల్ చేసి ఫ్రాక్చర్ హీల్ అవుతుందో లేదో చూస్తాం. కాకపోతే ఏంటంటే ఈ ప్రొసీజర్ చాలా కాస్ట్లీ, ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది కొత్తగా వచ్చిన టెక్నిక్. ఓకే. అయితే ఇప్పటి వరకు మీరు చాలా సర్జరీస్ కూడా చేసి ఉంటారు డాక్టర్. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వింటున్న మాట ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ అని చాలా వింటూ ఉన్నాం. కానీ అది డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం, డయాబెటిక్ ఫుడ్ అనేది వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ? డయాబెటిక్ ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళకి షుగర్స్ కంట్రోల్లో ఉండవు ఒకటి ఫస్ట్. రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళకి సెన్సేషన్ ఉండదు అనమాట ఫుడ్లో.
ఆ సెన్సేషన్ లేకపోవటం వల్ల వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళకి ఇంజురీ అయినది కానీ, లేదంటే ఏమైనా అక్కడ ఒక్కోసారి మనకి రోడ్డు మీద నడిచేటప్పుడు ఏమైనా మొలలు, అలా ఐరన్ మొలలు కానీ, లేదంటే ఏమైనా రాళ్ళు కానీ లోపలికి గుచ్చుకున్నప్పుడు అక్కడ వూండ్ అయినప్పుడు వాళ్ళకి తెలియదు, అది స్పర్శ లేక. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫుట్ ఇన్స్పెక్షన్ చేసుకోకుండా రోజు అలాగే నడుస్తూ ఉండటం వల్ల, దాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే లోపలికి బ్యాక్టీరియా అదంతా చేరిపోయి ఇన్ఫెక్షన్ తగ్గదనమాట. సో ఇన్ఫెక్షన్ ఎందుకు తగ్గదు వీళ్ళలో అంటే, వీళ్ళందరిలో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, డయాబెటిక్ వాస్కులోపతి ఉంటుంది. డయాబెటిక్ వాస్కులోపతిలో ఏంటంటే బోత్ మైక్రో అండ్ మైక్రో వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్ ఉండి బ్లడ్ సప్లై సరిగ్గా కాదనమాట అవయవానికి, కాలికి. సో అది కాకుండా ఇంకోటి అంటే మైక్రో వాస్కులర్ ఉంటుంది. సో మనకుండే చిన్న చిన్న రక్తనాళాలు కూడా అన్నీ మూసుకుపోయి బ్లడ్ వెళ్ళదనమాట. దానివల్ల ఏమవుతుంది, టిష్యూ నెక్రోస్ అయిపోతుంది. టిష్యూ నెక్రోస్ అయినప్పుడు ఆ ఏరియాలోకి బ్లడ్ సప్లై లేక ఈ బ్యాక్టీరియాకి ఇది ఒక మీడియం లాగా ఉంటుందన్నమాట టు గ్రో. సో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైపోయి వాళ్ళ కాళ్ళు నల్లగా అయిపోయి, సో దే విల్ గో టు ద యాంపుటేషన్ అనమాట. ఎస్ డాక్టర్, అయితే ఈ డయాబెటిక్ ఫుడ్ని ఎలా మనం గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? డయాబెటిక్ ఫుడ్ గుర్తించాలి అంటే ఫస్ట్ మనం మనము డైలీ ఇంట్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు ఏమైనా వాళ్ళకి ఏమైనా పుండ్లు ఉన్నాయా, కాళ్ళు పాదాల కింద సోల్లో ఉంటాయి అన్నమాట, అవి మనకు కనపడవు, మనం చూసుకోవాలి. లేదంటే మన ఇంట్లో ఎవరికైనా చూపిస్తూ ఉండాలి, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. దాన్ని జాగ్రత్తగా షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. మూడోది ఏంటంటే మనకి ఏమైనా వాస్కులారిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి వాస్కులర్ సర్జన్ ద్వారా మనము వాస్కులర్ పెంపొందించడానికి ట్రై చేయొచ్చు. దానికి స్టంట్స్ అవి వేస్తారు వాళ్ళు. ఒకవేళ అవి వేసినా కూడా తగ్గట్లేదు అంటే మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ కొన్ని ప్రొసీజర్స్ చేస్తాము. చేసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే కాల్లో వూండ్ హీల్ అవుతుంది అనమాట వాళ్ళకి. సో వీ కెన్ అవాయిడ్ యాంపుటేషన్ ఆల్సో, ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల. ఎస్, అయితే డాక్టర్ ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ వచ్చిన వాళ్ళకి పాదరక్షల అంటే వాటి తర్వాత జరిగే పరిణామాల వల్ల వచ్చే అల్సర్లు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, వాటన్నిటిని నివారించడంలో పాదరక్షల యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతిను ప్లస్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి హార్డ్ చెప్పులు ఉంటాయి కదా, గట్టిగా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లిస్టర్స్ అవి ఫామ్ అయ్యి దే విల్ లీడ్ ఇన్ టు సివియర్ ఇన్ఫెక్షన్లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు డయాబెటిక్ ఫుట్వేర్ స్పెసిఫిక్గా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉన్నది వాడాలి. వాళ్ళు వాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అల్సర్స్ రాకుండా ఉంటాయి. అట్లాగే ప్యాడింగ్ చేస్తూ ఉండాలి, ప్రెషర్స్ రాకుండా ఉండాలి. వాళ్ళు నడిచే వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ డిఫార్మిటీస్ వస్తాయి వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల అనీవన్ ప్రెషర్ వస్తుందన్నమాట ఫుట్లో. ఆ ప్రెషర్ వచ్చే ఫుట్ ఏరియాస్లో మనం ఏం చేస్తామంటే కొంచెం స్పెసిఫైడ్ ఫుట్వేర్ ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళకి అల్సర్స్ కంట్రోల్ చేయడానికి మనము దాన్ని ఏం చేస్తామంటే ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ లాగా తయారు చేయించిస్తున్నాడు మనకు ఆర్థోటిక్స్ వాళ్ళతోటి, ప్రోస్థెటిక్ ఆర్థోటిక్స్ వాళ్ళతోటి తయారు చేయించిస్తాం. ఏంటంటే వాళ్ళు స్టడీ చేస్తారు, కంప్యూటరైజ్డ్ స్టడీ చేసి ఫుట్ ప్రెషర్స్ అవి ఎక్కడ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి ఎక్కడ ఆఫ్ లోడ్ చేయాలి ఇలా చూసి వాళ్ళు ప్యాడింగ్ పెట్టి ఫుట్వేర్ తయారు చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే డయాబెటిక్ అల్సర్స్ ఎక్కువ కాకుండా వాళ్ళకి మామూలుగా ఏంటంటే వీళ్ళల్లో ఇట్స్ నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇంజురీ అనమాట. వాళ్ళకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగలటం వల్లే కాకుండా వాళ్ళకి మామూలుగా ఈ చెప్పుల వల్ల కూడా ఈ అనీవన్ ప్రెషర్స్, ఈ గట్టిగా ఉండే చెప్పులు వాడటం వల్ల కూడా వాళ్ళకి ప్రెషర్ సోర్స్ వచ్చి అల్సర్స్ ఎక్కువైపోయి వాళ్ళకి తగ్గకుండా ఎక్కువ కాలం పడుతుంది. దీనివల్ల మనం ఇట్లాంటి ఫుట్వేర్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎస్ డాక్టర్, అంటే ఇంకా ఫుడ్ ఈ స్లిప్పర్స్ అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి? అంటే మా దగ్గర ఆర్థోటిక్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి మనము చెప్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు కంప్యూటరైజ్డ్ స్టడీ చేసి సపరేట్ ఫుట్వేర్ తయారు చేసి ఇస్తారు వాళ్ళకి. ఎస్, అయితే ఈ డయాబెటిక్ ఫుడ్ నిర్వహణలో మల్టీ డిసిప్లినరీ కేర్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇది మల్టీ డిసిప్లినరీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒకటి ఫిజిషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మన షుగర్స్ కంట్రోల్ చేయడానికి. సపోజ్ మనకి ఏమైనా వాస్కులర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయాలంటే వాస్కులర్ సర్జన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఒక్కోసారి. తర్వాత వచ్చేసి స్కిన్ గ్రాఫ్స్కి వాటికి వాళ్ళకి డిఫెక్ట్స్ ఉంటాయి, స్కిన్ డిఫెక్ట్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్స్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఒక్కోసారి వేరే ఇంకా ఫిజిషియన్, తర్వాత ఆర్థోటిక్స్ ప్రోస్థెటిక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే బూట్స్ ఇవ్వాలి, వాళ్ళకి డిఫార్మిటీ ఎక్కువ కాకుండా. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏమైనా డిఫార్మిటీ ఉంటే ఆ డిఫార్మిటీలో ప్రెషర్స్ ఎక్కువ రాకుండా స్పెసిఫైడ్ ఫుట్వేర్ ఇవ్వడానికి ప్రోస్థెటిక్స్ ఆర్థోటిక్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాము. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మీరు ఇంత మల్టిపుల్ సర్జన్స్ అయి ఉన్నారు, ఆర్థోపెడిక్స్ సంబంధించి రోబోటిక్లో కూడా మీరు స్పెషలైజేషన్ చేస్తున్నారు. అయితే మీరు ప్రజలకి
పాదాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాటి సంరక్షణ గురించి చెప్పాలంటే కనుక మీరు ఏ పద్ధతులు, ఏ సందేశాన్ని ప్రజలకు చెప్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు డైలీ ఇప్పుడు ఫుట్వేర్ పాదాలు డైలీ పరీక్ష చేసుకోవాలి ఫస్ట్ ఒకటి. తర్వాత వచ్చేసి డైలీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే వాళ్ళకి నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో నెయిల్ క్లీనింగు అంటే పెడిక్యూర్ చేసుకోవాలి డైలీ, మానిక్యూర్ పెడిక్యూర్ చేసుకొని టోటల్ ఫుట్ కేర్ తీసుకొని దాన్ని స్కిన్ అంతా క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి వాళ్ళు. ఎస్ డాక్టర్, అయితే మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు బాచుపల్లి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. హలో, నమస్కారం అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాతో మాట్లాడవలసిందిగా ప్రేక్షకులకు మనవి చేస్తున్నాము. దయచేసి మీకున్నటువంటి డౌట్ ఏంటో డాక్టర్ గారితో మీరు అడగవచ్చు. రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ గారు. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి. పొద్దున నొప్పి పడినాము, దాన్ని అడగలను డాక్టర్. ఓకే డాక్టర్, ఈ కాల్ కొంచెం అది కాల్ కంప్లీట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ పాదాలకి సంబంధించిన రక్షణలో భాగంగా మీకు కాస్మెటిక్ మీద కూడా కొంచెం ఐడియా ఉందని మేము ఇందాక విన్నాము. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో పార్లర్లో ఎక్కువ పెడిక్యూర్ మెనిక్యూర్ అనేది కూడా ఎక్కువగా చేపించుకుంటూ ఉంటారు. అలాంటిది కూడా ఉపయోగకరంగా ఉంటుందంటారా? అది మంచిదేనా? అంటే అది వాళ్ళు డయాబెటిక్ ఫుడ్ క్లీనింగ్ వరకు అంతేగాని దానికి మనకేం ఉపయోగం ఉండదు అది. ఓకే. సో మీరు ఈ స్పెషలైజేషన్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది? 20 years ఎక్స్పీరియన్స్. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వివిధ రకాలైనటువంటి హాస్పిటల్ కూడా మీరు ఆర్గనైజ్ చేశారు. ఎలాంటి రకాలైనటువంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు డాక్టర్ మీ దగ్గర? నాకు ఎక్కువగా నేను హ్యాండిల్ చేసేది ఎక్కువగా అంతా ఇన్ఫెక్షన్స్ అండి. బోన్ ఫ్రాక్చర్స్ అయినాక ఒకటి నాన్ యూనియన్స్ ఒకటి హ్యాండిల్ చేస్తాను. రెండోది వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్స్లో నేను ఎక్స్పర్ట్ అనమాట. అట్లనే డయాబెటిక్ ఫుడ్ కూడా చేస్తూ ఉంటాను నేను. దీంట్లో ఏంటంటే డయాబెటిక్ ఫుడ్లో మనది లింబ్ సాల్వేజ్ సర్జరీస్ చేస్తుంటాము. వాళ్ళకి ఇన్ఫెక్షన్ హీల్ కాకుండా, అల్సర్స్ హీల్ కాకుండా, డిఫార్మిటీస్ ఉన్నప్పుడు దానికి మనం ఇలిజారో సర్జరీ చేసి వాటిని వాస్కులారిటీ పెంచి వూండ్ హీల్ అయ్యేటట్టు మనం హెల్ప్ చేస్తాం పేషెంట్స్కి. అట్లాగే డిఫార్మిటీస్ కూడా కరెక్ట్ చేపించి పేషెంట్కి మళ్ళీ వాళ్ళ నడవటానికి హెల్ప్ చేస్తాం అన్నమాట. ఎస్ డాక్టర్, అయితే ఈ డయాబెటిక్ ఫుడ్ గురించి కానీ లేదంటే ఫుడ్ కేర్కి సంబంధించి కానీ మిమ్మల్ని సంప్రదించాలంటే పేషెంట్స్ ఎలా సంప్రదించాలి? నన్ను సంప్రదించాలంటే అక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ నెంబర్కి కాల్ చేసి మనం అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నేను డైలీ ఐఎమ్ అవైలబుల్ డైలీ దేర్ ఫ్రమ్ 9 to 6 o'clock ఉంటాను నేను అక్కడ. సో దే కెన్ కమ్ టు దేర్ ఎనీ టైమ్ బిట్వీన్ దీస్ టైమ్స్. ఓకే డాక్టర్, సో మీరు పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు చాలా రకాలైనటువంటి పేషెంట్స్ వస్తారు కదా, మీరు వాళ్ళని ఎలా కన్సల్ట్ చేస్తూ ఉంటారు? అంటే ఇక పేషెంట్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే ఒకలాగా హ్యాండిల్ చేస్తాము, ఇన్ఫెక్షన్ లేకుండా నాన్ యూనియన్ ఉంటే వాటికి బోన్ గ్రాఫ్ట్ అని చేస్తాము. సో ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళకి ఇలిజారో సర్జరీస్ చేస్తాం అనమాట. ఎస్ డాక్టర్, మరో కాలర్ కూడా ఉన్నారు, కాల్ తీసుకుందాము. పద్మ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం పద్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడాలమ్మా ప్లీజ్. ఎస్ పద్మ గారు చెప్పండి. హలో సార్, నేను నా వయసు 63 సంవత్సరాలండి. 30 ఏళ్ళుగా డయాబెటిక్. లాస్ట్ ఇయర్ కింద పడ్డాను. కింద పడితే మోకాలు పటేలార్ ఫ్రాక్చర్ అయ్యింది. దానికేమో సర్జరీ చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ అది తీయించుకోవాలా అండి? స్క్రూస్ వేశారు. అది స్క్రూస్ వేస్తే మీకు ఇబ్బంది ఉంటే తీయాలండి అవి స్క్రూస్. ఇబ్బంది ఏం లేదండి. 1 year 4 months అయింది. నార్మల్ గా నడుస్తున్నా, కూర్చుంటున్నా, చేస్తున్నా, అంతా నార్మల్ గా ఉంది. ఓకే, అంటే మీకేం ఇబ్బంది లేదు అంటే దాన్ని అలా వదిలేయచ్చు. ఒకవేళ మీకు చాలా మందిలో ఏంటంటే ఆ పటేలా ఫ్రాక్చర్ తర్వాత ఇంప్లాంట్ ఇరిటేషన్ ఉంటుంది. సో అట్లా ఇంప్లాంట్ ఇరిటేషన్ ఏమైనా ఉంటే ఇంప్లాంట్ తీసేస్తే మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అట్లేం లేదండి. ఇప్పుడు అంటే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదండి? లేదు, మీకేం ఇబ్బంది లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదండి. సరేనండి, థ్యాంక్స్ అండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఈ డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళకి స్పెషల్ డైట్ ఏమన్నా ఉంటుందంటారా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అంటే డయాబెటీస్ ఉంటే ఫుడ్ వూండ్ అల్సర్స్ అవన్నీ హీల్ అవ్వాలంటే మనకి డైటీషియన్కి మేము కన్సల్ట్ చేస్తాము. డైటీషియన్ విల్ గివ్ షుగర్స్ కంట్రోల్కి, ఒకవేళ ఒబెస్ ఉంటే వెయిట్ లాస్కి తగ్గట్టు ప్రోటీన్ రిచ్ డైట్ అవి సజెస్ట్ చేస్తారు వాళ్ళు. అట్లనే ఫిజిషియన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు షుగర్స్ కంట్రోల్కి.
సో షుగర్స్ కంట్రోల్ ప్లస్ డైట్, అంటే డైట్లో ప్రోటీన్ రిచ్ డైట్ చెప్తాం వాళ్ళకి మనం. ఓకే. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు ట్రీట్ చేసే పేషెంట్స్ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు ఇది రికవరీ అవ్వాలంటే, క్యూర్ అవ్వాలంటే ఎంత డ్యూరేషన్ టైం పడుతుందంటారు? అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా ప్రొసీజర్లో వాళ్ళు మొత్తం మ్యాక్సిమం 3 months to 4 months అవుతుంది. అంటే ఇఫ్ దే కమ్ ఎర్లీ. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే చాలా లేట్గా వస్తారు, డయాబెటిక్ ఫుట్ డిఫార్మిటీస్ తోటి వస్తారు. ఆ డిఫార్మిటీస్ అవన్నీ కరెక్ట్ చేసి వాళ్ళని మామూలుగా చేయాలి అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం, సమ్టైమ్స్ 1 year కూడా పడుతుంది అనమాట. బట్ అల్సర్ అవి హీల్ అవటం మాత్రం 2-3 monthsలో హీల్ అయిపోతుంది. వూండ్ అదంతా అదంతా అయిపోతుంది, వూండ్ హీల్. సో యాక్చువల్గా మనం ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమన్నా ఉంటుందా, లేదంటే ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? డయాబెటిక్ ఫుట్ అనేది ఎవరికైనా రావచ్చు అది. అంటే షుగర్స్ కంట్రోల్లో లేకుండా ఫుట్ ఇన్ఫెక్షన్స్ ఉండి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి సెన్సేషన్స్ లేవు, వాళ్ళకి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఇట్. బట్ యూజువల్లీ వీ సీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ విత్ అన్కంట్రోల్డ్ షుగర్స్ అనమాట. వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, వాస్కులోపతి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి వేరే అదర్ కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఉంటాయి అనమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ. సో ఇవన్నీ కూడా చూసుకొని ట్రీట్మెంట్ చేస్తాం మేము. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడు అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ సౌకర్యాలు అందుబాటులో ఉండవు కాబట్టి వారు రకరకాలైనటువంటి లేపనాలు కానీ లేదంటే ఈ నాటు వైద్యం కానీ ఇలాంటి వాటివి వాడుతూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా ఆ ప్రొసీజర్? అంటే అది ఇక వాళ్ళు లేపనాలు వాటి పెట్టడం వల్ల మనకి తగ్గదు, అది వూండ్ అది. సో దాన్ని స్టెరైల్ డ్రెస్సింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒకవేళ స్టెరైల్గా డ్రెస్సింగ్ చేయకుండా సరిగ్గా కంటామినేటెడ్ డ్రెస్సింగ్ చేస్తే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యి యాంపుటేషన్కి వెళ్ళే ఛాన్సే ఉంటుంది, కానీ అది తగ్గదు. మా దగ్గర చాలామంది వస్తుంటారు అట్లా బయట ఊళ్ళల్లో ట్రీట్మెంట్ చేసుకొని సరిగ్గా డ్రెస్సింగ్స్. మెయిన్ కాజ్ ఏంటంటే స్టెరైల్ డ్రెస్సింగ్స్ పెట్టరు అనమాట వాళ్ళు సరిగ్గా. రెండోది వచ్చేసి షుగర్స్ కంట్రోల్లో ఉండే వాళ్ళకి 300-400 షుగర్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా కొంచెం రిస్కే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మామూలు గాజ్ డ్రెస్సింగ్, స్టెరైల్ గాజ్ డ్రెస్సింగ్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఇట్లా లేపనాలు అవన్నీ, ఆయుర్వేదిక్ లేపనాలు అవన్నీ, అంటే వాటి గురించి నాకు అంతగా తెలీదు, నేను ఎప్పుడు ట్రీట్మెంట్ చేయలేదు ఆయుర్వేదిక్ కానీ ఇట్లాంటి లేపనాలతోటి. బట్ మేము వాడే ఎక్కువగా సొల్యూషన్స్ ఉంటాయి, బిటాడిన్ తర్వాత వేరే సొల్యూషన్స్ ఉంటాయి, అంతేగాని మేము అవి వాడమండి. ఎస్ డాక్టర్, అంటే ఇంకా ఈ క్వశ్చన్ నార్మల్గానే అడుగుతున్నాను, మీరు సంథింగ్ ఫిగర్ ఏం చెప్పక్కర్లేదు. జనరల్గా నార్మల్గా ఉండే పీపుల్కి కూడా ఈ డయాబెటిక్ ఫుట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా అడ్వాన్స్డ్ అండ్ రోబోటిక్ అనేది కూడా ఇట్స్ స్పెసిఫిక్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది అందుబాటులో ఉండే ధరలు ఉంటుందా లేదంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అంటారా? అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అనేది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంటే అండి. సో బెటర్ టు సేవ్ యువర్ హెల్త్ సో దట్ యూ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, బికాజ్ ఇట్ ఈస్ లాంగ్ స్టాండింగ్ కదా, చాలా లెంతీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి నాట్ ఓన్లీ డయాబెటిక్ ఫుట్ ఉండదు, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కలిపి వాళ్ళకి ఖర్చు బాగానే అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్స్ ఆబ్వియస్లీ కాస్ట్లీ ట్రీట్మెంట్ అది. ఎస్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, వినపడుతుంది. సార్ నాకు చాలా కాళ్ళు మంటలు సార్, అరికాళ్ళు అరిచేతులు. హలో సార్. హలో చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు, మీ యొక్క సమస్యను చెప్పండి. వింటున్నా, చెప్పండి సార్. అరికాళ్ళు అరిచేతులు చాలా మంటలు చేస్తాయి సార్, చాలా. అందులో అన్నం కూడా తిండి కూడా కడుపు ఆయాసంగా ఉంటుంది సార్ నాకు. ఇది చాలా హాస్పిటల్ కూడా నేను వెళ్ళినా, ఇక్కడ టీగా చూస్తుంటే మీరు ఏమన్నా చెప్పాలని మళ్ళీ సార్. మీకు షుగర్ ఉందా? వాయిస్ క్లారిటీ లేదు.
ఓకే, వాయిస్ క్లారిటీగా లేదు. అయితే ప్రేక్షకులు గమనించండి, మీకు డాక్టర్ గారితో సంప్రదింపులు జరిపించాలనంటే అక్కడ మీకు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్కి సంబంధించిన స్క్రీన్ ప్లే పై నెంబర్ మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు సంప్రదించండి, డాక్టర్ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. సో డాక్టర్, చాలా మంచి విషయాల మీద ఇప్పటి వరకు మీరు చెప్పారు. ఈ డయాబెటిక్ ఫుడ్ మీద ప్రజలకి మంచి అవగాహన కల్పించారు కాబట్టి ఇంత ప్రత్యేకమైన సమయాన్ని మా గురించి వెచ్చించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇది ఇవాల్టి హలో డాక్టర్లోని ప్రత్యేక కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.